వరదలో పరిగెడుతున్న ఓలా స్కూటర్, హైబ్రిడ్ కార్ల వైపు కన్నేస్తున్న కార్ కంపెనీలు, వీదా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 60,000కే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వెన్న అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకల్? ఇల్లు అమ్ముకోరు బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాము. ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఈ వీక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ ఓలా నుండి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. సూరత్లో రీసెంట్గా వరద వచ్చి రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. రోడ్లు స్విమ్మింగ్ పూల్స్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఆ స్విమ్మింగ్ పూల్స్లో కొంతమంది పిల్లలు స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. కాకపోతే ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఒక వ్యక్తి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పైన ఆ వరదలో నుంచి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొని వెళ్తున్నాడు. మీరు అక్కడ వరద చూసుకుంటే పక్కనున్న ఆటోలు కూడా ఆ వరదలో మునిగిపోయాయి. పక్కన పిల్లలు ఇంకా స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఓలా స్కూటర్ మాత్రం ఎక్కడ ఆగకుండా ఆ వాటర్లో నుండి వెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా అది అబ్బాయి స్కూటర్ అయితే అయి ఉండదు. ఎందుకంటే సొంత స్కూటర్ని ఎవరు ఇంత రిస్క్లో పెట్టాలనుకోరు. ఖచ్చితంగా ఫ్రెండ్స్తో పక్కింటోళ్ళ స్కూటీ అయితేనే ఇంత రిస్క్లో పెడతారు. కాకపోతే ఇక్కడ ఓలా క్యాపబిలిటీస్ని మెచ్చుకోవాలి. ప్రీవియస్గా వర్షంలో తడిసిన ఓలాలో చాలా ఇష్యూస్ వచ్చాయి. బట్ వీళ్ళు కాంపోనెంట్స్ని అప్డేట్ చేశారో ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తున్న ఓలా స్కూటర్ మాత్రం ఎక్కడ మధ్యలో ఆగకుండా ఆ వాటర్ క్రాసింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఛార్జింగ్ పోర్ట్లోకి వాటర్ అనే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ సిచ్యువేషన్ తర్వాత ఓలా పరిస్థితి ఏంటో ఎవరికి తెలియదు కానీ ఈ వీడియో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా వైరల్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ హీరో మోటోకార్ప్ నుండి. జూలై 1వ తేదీన హీరో మోటోకార్ప్ వల్ల వీదా VX2 అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రానున్నట్టు మనందరికీ తెలుసు. ఇది అఫోర్డబుల్ స్కూటర్ అండి. బడ్జెట్ ప్రైస్లో హీరో మోటోకార్ప్ వాళ్ళు ఈ స్కూటర్ని తీసుకురానున్నారు. దీంట్లో కూడా ప్రస్తుతం V2 సిరీస్లో ఉన్నట్టే ప్రో ప్లస్ లైట్ అనే 3 వేరియంట్స్ ఉంటాయి. సో ఇది బడ్జెట్ స్కూటర్ కాబట్టి దీంట్లో కొన్ని కాస్ట్ కటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంతే మనకి ఫిజికల్ కీ ఫాబ్ వస్తుంది, చిన్న డిస్ప్లే ఉంటుంది అండ్ ఫ్రంట్ అండ్ రేర్లో డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అండ్ ఈ స్కూటర్ని ఇంకా అఫోర్డబుల్గా తేవడానికి హీరో మోటోకార్ప్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు BAS అనే ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. MG విండ్సర్ రివ్యూలో మనం చూసాము బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. అంటే బండిని కొనుక్కొని ఆ బ్యాటరీని మనం రెంట్ పద్ధతిలో కొనుక్కోవచ్చు. నెల మనం తిరిగే కిలోమీటర్స్కి కంపెనీకి రెంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు హీరో మోటోకార్ప్ వాళ్ళు కూడా సేమ్ అదే ప్లాన్ని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు ఇంట్రడ్యూస్ చేయనున్నారు. మనం బండి కొనుక్కుంటే చాలు, దానికి వచ్చే బ్యాటరీస్కి మనం నెల డబ్బులు పే చేయాలి. సో ఇలా కనుక జరిగితే ఖచ్చితంగా ఆ బండి 60,000 రూపాయల లోపే వస్తుంది. ఎందుకంటే ₹1,00,000 పెట్టినా కానీ 40 to 50% బ్యాటరీ కాస్ట్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా 50,000 to 60,000 లోపే మనం ఈ VX2 ఎలక్ట్రిక్ బండిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఎలక్ట్రిక్ స్కూటర్స్ కేటగిరీలో ఈ BAS అనే ప్రోగ్రామ్ వస్తే వీళ్ళు ఎంతమంది వీటిని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ ఏథర్ నుండి. సంవత్సరానికి ఒకసారి ఏథర్ కంపెనీ వాళ్ళు కమ్యూనిటీ డే అనే ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తారు. ఏథర్ కస్టమర్స్ని, ఫ్యాన్స్ని అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళ అప్కమింగ్ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ కొత్తగా ఉన్న ప్రోడక్ట్స్ని చూపిస్తూ ఉంటారు. 2024లో ఇది ఏప్రిల్ మంత్లో జరిగింది. అప్పుడు ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ని చూపించారు. వాళ్ళ ఏథర్ స్టాక్ 6.0ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ వాళ్ళ హ్యాలో హెల్మెట్స్ని కూడా ఆ ఈవెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ 2025లో ఆగస్ట్లో వీళ్ళు సేమ్ కమ్యూనిటీ డే ఈవెంట్ని జరపనున్నారు. సో ఈ ఈవెంట్లో వీళ్ళ EL ప్లాట్ఫామ్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. EL ప్లాట్ఫామ్ పైన వీళ్ళు బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన వర్క్ చేస్తున్నారు. రీసెంట్గా మనకు ఒక హెడ్ ల్యాంప్ కూడా పేటెంట్ బయటకు వచ్చింది. సో ఈ EL ప్లాట్ఫామ్ గురించి వీళ్ళు కొన్ని డీటెయిల్స్ని చెప్తారు. ఏథర్ స్టాక్ 7.0ని ఆ ఫీచర్స్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఏథర్ నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ ఛార్జర్స్ని కూడా ఈ ఆగస్ట్లో జరిగే ఈవెంట్లో వీళ్ళు చూపించనున్నారు. సో నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న చాలా మంది ఈవెంట్కి వెళ్తారు. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టీవీఎస్ నుండి. రీసెంట్గా టీవీఎస్ కంపెనీ వాళ్ళు 6 లక్షల iQube స్కూటర్స్ మార్క్ని క్రాస్ చేశారు. ఈ టీవీఎస్ iQube అనేది 2020వ సంవత్సరంలో లాంచ్ అయింది. అంటే కరెక్ట్గా 5 years బ్యాక్. అయితే వీళ్ళు ఫస్ట్ 3 lakh సేల్స్ని అచీవ్ అవ్వడానికి సుమారుగా 4 సంవత్సరాల టైం తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ 3 lakh సేల్స్ని కేవలం 18 monthsలోనే వీళ్ళు అచీవ్ చేశారు. వీళ్ళకి సేల్ ఎప్పుడు పెరిగిందంటే 2022లో వీళ్ళు అప్డేట్ iQube సిరీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పటి నుండి వీళ్ళ సేల్ అనేది పెరిగింది. అండ్ ఆ మధ్య ఓలా స్కూటర్స్లో ఇష్యూస్ రావడం మొదలయ్యాయి.
అయ్యాక సో ఐక్యూబ్ స్కూటర్స్కి డిమాండ్ అయితే విపరీతంగా పెరిగింది. ఇప్పుడు రోడ్డు పైన ఎక్కడ చూసినా 10 బళ్ళలో 2-3 బళ్ళు ఐక్యూబ్ స్కూటర్లే కనిపిస్తున్నాయి. సో ఐక్యూబ్ స్కూటర్లు ఇంతగా అమ్ముడుపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అవైలబిలిటీ అని చెప్పుకోవచ్చు. ప్రతి టైర్ 1, టైర్ 2, టైర్ సిటీస్లో కూడా ఈ ఐక్యూబ్ స్కూటర్ అవైలబుల్గా ఉంది. డిజైన్ చూడడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, నడపడానికి పెట్రోల్ స్కూటర్లా ఉంటుంది. అండ్ ముఖ్యంగా వీళ్ళు రియల్ రేంజ్ని చెప్పే బండ్లను అమ్ముతూ ఉంటారు. కొంచెం ప్రైస్ ఎక్కువైనప్పటికీ జనాలు టీవీఎస్ కున్న బ్రాండ్ వాల్యూ అండ్ ఆ స్కూటర్ కున్న క్వాలిటీని చూసి ఈ స్కూటర్ని చాలా కొంటున్నారు. లాస్ట్ 2 months నుంచి టీవీఎస్ కంపెనీయే సేల్స్ లిస్ట్లో టాప్ పొజిషన్లో ఉంది. అండ్ ఈ జూన్ మంత్లో కూడా టీవీఎస్ ఇంకా టాప్ పొజిషన్లోనే కొనసాగుతుంది. నెక్స్ట్ న్యూస్ టాటా నుండి. టాటా కంపెనీ వాళ్ళు హ్యారియర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేశారు. అయితే లాంచ్ ఈవెంట్లో ఈ కార్ యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే చూపించిన అన్ని టాప్ అండ్ వేరియంట్ ఫీచర్స్. సో బేస్ వేరియంట్ యొక్క కాస్ట్ 21.49 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. అయితే ఒక 2 days బ్యాకే టాటా కంపెనీ వాళ్ళు ఈ హ్యారియర్ ఈవీలో ఉన్న అన్ని వేరియంట్స్ ప్రైజెస్ని అనౌన్స్ చేసేసారు. సో ఇప్పుడు ఆ ప్రైజెస్ ఏంటో చూద్దాము. ముందుగా బేస్ వేరియంట్, దీంట్లో 65 kWh అండ్ 75 kWh 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. 65 kWh బ్యాటరీ ప్యాక్ తో బేస్ వేరియంట్ కాస్ట్ 21.49 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. మీకు 75 kWh బ్యాటరీ ప్యాక్ కావాలనుకుంటే దాని కాస్ట్ 25 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ దీని టాప్ ఎండ్ 29.5 lakhs వరకు వెళ్తుంది. క్వాడ్ వీల్ డ్రైవ్ అంటే ఆల్ వీల్ డ్రైవ్ ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్ లోనే అవైలబుల్ గా ఉంది. దీని ప్రైస్ 29 లక్షలు అన్నమాట. దీంట్లోనే మీకు ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే ఒక 50,000 రూపాయలు ఎక్కువ పే చేయాలి. అండ్ టాటా కంపెనీ వాళ్ళు స్టెల్త్ ఎడిషన్ ని కూడా లాంచ్ చేశారు. దాని కాస్ట్ 28.25 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. దీంట్లోనే క్వాడ్ వీల్ డ్రైవ్ విత్ ఫాస్ట్ ఛార్జర్ కావాలనుకుంటే 30.23 లక్షలు అయితే ఖర్చు చేయాలి. సో మొత్తంగా మీరు టాటా హ్యారియర్ ఈవీ టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే దాని ఆన్ రోడ్ కాస్ట్ సుమారుగా 33.5 లక్షల నుండి 34 లక్షల వరకు వస్తుంది. సో ఇది ఇక్కడ డైరెక్ట్ XCV9కి కాంపిటీటర్గా మారుతుంది. మరి మీలో ఈ 2 ఎలక్ట్రిక్ కార్స్లో ఏ కార్ని పిక్ చేసుకుంటారు? టాటా హ్యారియర్ ఈవీని పిక్ చేసుకుంటారా, మహీంద్రా XCV9ని పిక్ చేసుకుంటారా? ఇక్కడ మీకు వచ్చే బిగ్ కన్ఫ్యూజన్ ఏంటంటే 2 ఇండియన్ బ్రాండ్సే. మరి మీరే కార్ని సెలెక్ట్ చేసుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ రీసెంట్గానే టాటా హ్యారియర్ ఈవీకి భారత్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్లో 5 star రేటింగ్ కూడా వచ్చింది. నెక్స్ట్ న్యూస్ కైనెటిక్ నుండి. మీలో ఎంతమందికి కైనెటిక్ హోండా DX బండి గుర్తుంది? ఇది మోపెడ్ అండి. 1984లో దీని ప్రొడక్షన్ని స్టార్ట్ చేశారు. 2007 వరకు ఈ బండిని హోండా అండ్ కైనెటిక్ ఈ 2 బ్రాండ్ల పార్ట్నర్షిప్ ద్వారా అమ్మారు. నాకు తెలిసి చాలా మంది 90s కిడ్స్కి ఈ బండి గురించి తెలిసే ఉంటుంది. 2007లో దీన్ని డిస్కంటిన్యూ చేసేసారు. ఇది 98cc వచ్చేది. అప్పట్లో ఇదే పెద్ద బండి అనుకునే వాళ్ళు. సో ఇప్పుడు కైనెటిక్ కంపెనీ వాళ్ళు ఈ బండిని ఎలక్ట్రిక్ వర్జన్లో తీసుకురానున్నారు. రీసెంట్గానే దీనికి సంబంధించిన ఒక పేటెంట్ ఇమేజ్ బయటకు వచ్చింది. సో ఈ పేటెంట్ చూస్తే అది ఎగ్జాక్ట్లీ అప్పట్లో ఉండే కైనెటిక్ హోండా DX లాగానే కనిపిస్తుంది. సో ఎలక్ట్రిక్ అవతార్లోకి ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేసి వీళ్ళు లాంచ్ చేయనున్నారు. ప్రీవియస్గా లెగసీ అయిన లూనాని ఎలక్ట్రిక్ వర్జన్లో లాంచ్ చేశారు. అది హిట్ అని చెప్పలేము, ఫట్ అని చెప్పలేము, యావరేజ్గా దాని రెస్పాండ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు అదే లెగసీ ఉన్న ఈ హోండా కైనెటిక్ DX బండిని కూడా వీళ్ళు ఎలక్ట్రిక్ వర్జన్లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఎంతమంది ఈ బండికి ఫ్యాన్స్ ఉన్నారు? ఎలక్ట్రిక్ వర్జన్లో లాంచ్ అయితే ఎంతమంది కొంటారో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ మహీంద్రా నుండి. మహీంద్రా వాళ్ళు రీసెంట్గా BE6 అండ్ XCV9 ఈ 2 ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేశారు కదా. అయితే ఇవి 2 ఎక్స్క్లూజివ్గా ఎలక్ట్రిక్ కార్స్. ఇన్గ్లో అనే ప్లాట్ఫామ్ పైన ఈ ఎలక్ట్రిక్ కార్స్ని వీరు బిల్డ్ చేశారు. అయితే ఫ్యూచర్లో ఇవే డిజైన్స్ పైన ఒక హైబ్రిడ్ వేరియంట్ని కూడా లాంచ్ చేయాలని మహీంద్రా కంపెనీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన R&D కూడా స్టార్ట్ అయిపోయింది. సో హైబ్రిడ్లో మనకి చాలా వర్జన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మహీంద్రా వాళ్ళు వర్క్ చేస్తుంది రేంజ్ ఎక్స్టెండర్ అనే వర్జన్ పైన. సో బేసిక్గా ఇది మొత్తం ఎలక్ట్రిక్ కార్, కాకపోతే దీంట్లో అడిషనల్గా ఒక 1.2 liters పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. సేమ్ బ్యాటరీ మనకి ఫ్లోర్ బోర్డ్ పైనే ఉంటుంది. మోటార్ ఫ్రంట్ అండ్ రేర్ వీల్కే ఉంటాయి. కాకపోతే ముందు ఒక 1.2 liters పెట్రోల్ ఇంజిన్ యాడ్ అవుతుంది. సో దీని పని ఏంటంటే మన కార్ నడుస్తున్నంతసేపు ఇంజన్ కూడా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు కార్ రీజనరేషన్ చేసుకునే దాంతో పాటు ఇంజన్ రన్ అయ్యి కూడా ఆ బ్యాటరీకి పవర్ అందిస్తుంది. అంటే ఇప్పుడు బ్యాటరీలో మనం ఛార్జింగ్ పెడితే ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఆ ఎనర్జీతో మోటార్ నడుస్తుంది, కార్ కూడా నడుస్తుంది. ఈ బ్యాటరీని మనం ఫుల్లీ ఛార్జ్ చేయకుండా కార్ నడుస్తున్నప్పుడే దానంతట అదే ఎనర్జీని జనరేట్ చేసి, అంటే 1.2 liter ఇంజన్తో దానంతట అదే ఎనర్జీని జనరేట్ చేసి ఈ బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కారు ఇంజన్ పైన నడవదు, మోటార్ పైన నడుస్తుంది. కాకపోతే ఈ ఇంజన్ పని ఏంటంటే బ్యాటరీని రీఛార్జ్ చేయడం. సో ఇది రేంజ్ ఎక్స్టెండర్ అనే హైబ్రిడ్ మోడల్ ఇలా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మహీంద్రా కంపెనీ దీనిపైన వర్క్ చేస్తుంది. ఇది కనుక సక్సెస్ అవుతే ఖచ్చితంగా BE6 అండ్ XCV9 వేరియంట్స్లో మనం ఈ హైబ్రిడ్ మోడల్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా టాటా కంపెనీ వాళ్ళు
ఇన్ కేస్ అవసరమైతే మార్కెట్లో డిమాండ్ ఉంటే మేము కూడా హైబ్రిడ్ బల్లని లాంచ్ చేస్తామని చెప్పారు. సో హైబ్రిడ్ బల్ల ద్వారా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది, రన్నింగ్ కాస్ట్ తక్కువైపోతుంది, సో పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండదు, గ్రీన్ ఎన్విరాన్మెంట్కి మనం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతాము. సో ఇప్పుడు మన ఇండియన్ బ్రాండ్స్ లైక్ మహీంద్రా, టాటా వాళ్ళు కూడా ఈ వైపు అడుగులేస్తున్నారు. సో ఇన్ కేస్ డిమాండ్ ఉంటే కనుక ఖచ్చితంగా టాటా అండ్ మహీంద్రా నుండి మనం హైబ్రిడ్ వెహికల్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ కియా బ్రాండ్ నుండి. కియా కంపెనీ వాళ్ళు ఈ మే మంత్లో కియా క్యారెన్స్ క్లావిస్ ఐసీ బండిని లాంచ్ చేశారు. ఇది ఒక ఎంపీవీ అన్నమాట. 6 సీటర్ 7 సీటర్ వేరియంట్స్లో ఈ బండిని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ స్టార్టింగ్ కాస్ట్ 11.5 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ కియా క్యారెన్స్ క్లావిస్ని ఎలక్ట్రిక్ వర్జన్లో లాంచ్ చేయడానికి కియా కంపెనీ సిద్ధమైపోయింది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ జూలై 15th డేట్ రోజు మనం ఈ కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ యొక్క లాంచ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కనుక లాంచ్ అవుతే మన ఇండియాలో ఫస్ట్ 6 సీటర్ ఆర్ 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్గా మారుతుంది. అది కూడా డెడికేటెడ్గా మాస్ మార్కెట్ని టార్గెట్ చేసి వీళ్ళ ఐసీ బండి 11.5 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బండి 18 to 19 lakhs నుండి అయినా స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రైస్ పాయింట్లో ప్రస్తుతం ఇండియాలో ఏ 6 సీటర్ 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ లేదు. BYD నుండి ఈమాక్స్ 7 అని ఉంది, కానీ దాని ప్రైస్ 27 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. సో కియా కంపెనీ కనుక ఈ క్లారెన్స్ క్లావిస్ ఈవీని లాంచ్ చేస్తే ఖచ్చితంగా దీనికి అక్కడ మంచి మార్కెట్ ఉంటుంది. ఇక స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకుంటే మనకి క్రెటా ఈవీలో ఏ బ్యాటరీ, ఏ స్పెసిఫికేషన్, ఏ మోటార్ అయితే ఉన్నాయో ఈ కియా క్యారెన్స్ క్లావిస్లో కూడా సేమ్ అవే స్పెసిఫికేషన్స్, అదే బ్యాటరీ, అదే మోటార్ ఉంటుంది. హ్యుండై క్రెటా ఈవీ 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. బేస్ వేరియంట్లో 42 kWh, టాప్ ఎండ్ వేరియంట్లో 51.4 kWh. బేస్ వేరియంట్ 390 km రేంజ్తో వస్తే టాప్ ఎండ్ వేరియంట్ 473 km రేంజ్తో వస్తుంది. సో ఈ క్యారెన్స్ క్లావిస్ ఈవీలో కూడా మనం సేమ్ స్పెసిఫికేషన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూసారుగా, ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.